ఒక ఎత్తు గురువుగారు. తీయడం ఏముంది తీసి పడేద్దాం అని అంటారు. తీసిన తర్వాత అసలైన ఆట మొదలైంది. అసలు సినిమా మొదలైంది. తాళి కట్టగానే పెళ్లి కాదు సంసారం చేసి చూడవయ్యా వెధవా అని ఒక మహానుభావుడు అన్నట్టుగా తాళి తలంబరాలు అవి కాదు, సంసారం అడుగు పెట్టాక ఉంటదండి బొమ్మ కనపడుతుంది. అందుకే మన వాళ్ళు ఏమంటారు తెలుసా, అయిందా పెళ్లి అంటారు. అదే తీరిందా నీకు అన్నదానికి చాలా మంది అయిందా పెళ్లి బాగా అంటారు అనమాట. ఇవన్నీ నన్ను తట్టుకోవడానికి నాకు ఒక వలయంలా కవచంలాగా గరుడు మీద అజ్జి గారు నా ముందున్నారు. పాపం ఆయన ఓకే, ఆయన ఎంతవరకు తప్పు ఆపుతాడు సార్, ఆపేంత వరకు ఇది దాటి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా కొన్ని రోజులు శవమాలకి వెళ్ళిపోయాను సార్. ఎందుకంటే నా వయసు కూడా అలాంటి పిచ్చి వయసు, ఆవేశపూరితమైనటువంటి వయసు. నాకు తెలుసు ఎవరికైనా వయసులో అలా ప్రవర్తించడం తప్పులేదు, ప్రవర్తించకపోతే తప్పు. ప్రవర్తించకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏం ప్రాబ్లం ఏంటో సార్ టెన్షన్ చూసి జీవితంలో అసలు నేను ఎప్పుడు మాల అట్లా అటు అటు ఉండేదే కాదు నా ధోరణి. ఈయన టెన్షన్ చూసి నేను చూసి ఇద్దరు మాల్లో ఉన్నారు. 10 రోజులు కొన్ని డబ్బుల గురించి అవుతాయి తెలియదు ఏమవుతుంది. రేపు రిలీజ్ అనగా ఇవ్వాల్సిన ఇస్తేనే సినిమా బయటికి పెద్ద పెద్దోళ్ళకి ఏంటమ్మా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బి గోపాల్ డైరెక్షన్, సమరసింహారెడ్డి లాంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ చెంగల్ వెంకటరావు హుస్సేన్ సాగర్ లో దూకాడు. అంతకన్నానా రాత్రికి రాత్రి వచ్చి పెద్దవాళ్ళు వచ్చి సంతకాలు పెడితే కానీ ప్రింట్లు వెళ్ళా. హుస్సేన్ సాగర్ లో దూకితే అక్కడ పోలీసులు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అక్కడ, లక్కీగా వాళ్ళు దూకి అతన్ని పట్టుకున్నారు, సేవ్ చేశారు. కలుస్తూ ఉంటాం కదా, అరుంధతి రేపనంగా ఈ రోజు ప్రసాద్ గారు ఇంట్లో అయిపోయింది. అవును మీకు తెలియదు, బిల్డింగ్ అమ్మేశాడు, తాకట్టు పెట్టేశారు. చూస్తే ఆఫీసు, అది చూస్తే పోయిట్రీ అన్ని అయిపోయి కొడితే అరుంధతి సినిమా 12ంటికి అన్ని జిల్లాల్లోకి వెళ్ళిపోవాలి. మీకు తెలుసు, తెల్లారి బొమ్మ పడాలి, డబ్బులు లేవు. డబ్బు సినిమా ఇండస్ట్రీలో మన పక్కనే ఉంటారు, మీకు ఏదైతే అది అంటారు. సొంతకాలు పెట్టి డబ్బులు పెట్టడానికి అవును, తాగించడానికి ఉంటారు, చోది కబుర్లు చెప్పడానికి ఉంటారు. మన కన్నీళ్ళు నీకేంటబ్బా అనే లోపల ఇది అవుతుంది అనే లోపల నాకు చూస్తాము. నా పరిస్థితి చప్పుడు కూడా లేకుండా వెళ్ళిపోతారు. ఏం చెప్పుకొని ఇంటికి వచ్చి వీళ్ళకి అర్థమవుతుందా ఆ లాంగ్వేజ్, వీళ్ళకి అర్థమవుతుందా ఆ భాష, వీళ్ళకి అర్థమవుతుందా ఆ బాధ. ఏదో ఓకే సినిమా తనకి ఎందుకు అర్థం కాదు, తను ఈ ఇండస్ట్రీలోనే ఉన్నది కదా. చెప్పినా కూడా అంటే అసలు అర్థం చేసుకోలేదా నువ్వు? అర్థం చేసుకోలేదని కాదు కానీ ఏంటో నాకు ఆ టైంలో నాకు ఏం చెప్పలేదు సార్. ఆ టెన్షన్ కే నేను మాలేసుకున్నాను. అంటే ఎట్లుండేటోడు అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత కనీసం తిను అని చెప్పేసి ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే తింటున్నా అని చెప్పేసి అన్న మనిషి ఆ తిండిని మర్చిపోయేటోడు. ఫోన్ పట్టుకొని కూర్చునేటోడు, అటు ఇటు తిరుగు ఫోన్ మాట్లాడు అంటే నాకు అర్థమైతుండే ఊకే ఫోన్ మాట్లాడుతున్నాడు, ఊకే టెన్షన్ పడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు అనేది ఒకటే అర్థమైతుంది తప్ప దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఒక రోజు సినిమా రిలీజ్ అవుతుంది అన్నాక ఒక 2 days బిఫోర్ మన మార్నింగ్ సడన్ గా ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. ఒక గంట తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కి వస్తారా లేకపోతే లంచ్ కి వస్తారా అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయినంటే డెఫినెట్లీ ఫోన్ చేసి అడుగుతాను నేను. ఒక గంట ఫోన్ చేసి ఏమంటే లంచ్ కి వస్తారా బ్రేక్ఫాస్ట్ కి వస్తారా ఏంది పరిస్థితి అనగానే ఏడవడం మొదలు పెట్టిండు. అంటే అది నేను తీసుకోలేకపోయినా. ఇప్పుడు ఇందాక పెద్ద గురించి చెప్పారు కదా, ఎల్లుండి రిలీజ్ డేట్ ఇచ్చారు, డబ్బులు ఫలానా పేర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి ప్రింట్ తీసుకెళ్ళిపోమని చెప్పి అప్పటికి అంటే ఇద్దరు చేతిలో కూడా లేదు, నిల్లున్నాయి. రాలేదు కానీ అప్పటికప్పుడు కట్టే డబ్బులు ఏవి కట్టాలి కట్టాం, జిఎస్టీ డబ్బులు కట్టవలసింది. జిఎస్టీ డబ్బులు అంటే కోపం వచ్చింది అని గారు అందరూ ఏమంటారంటే కార్పొరేట్ వ్యవస్థ అంటారు, దానంత దరిద్రమైన వ్యవస్థ. కార్పొరేట్ సంబంధించిన పేరుకు కార్పొరేట్ సంస్థలు అంటారు కదా, కార్పొరేట్ సంస్థలు ఎంతమంది కన్నీళ్లు మింగుతున్నాయి తెలియట్లేదు. కార్పొరేట్ సంస్థలు ఎంతమంది జీవితాలను నాశనం, ఎథిక్స్ లేని సంస్థలు ఉంటే అంత అండి. ఒక ఏవిఎం సంస్థ అనే ఒక పెద్దది చెన్నైలో ఉండగా ల్యాబ్ లో నుంచి బయటికి వెళ్ళకపోతే సినిమా రిలీజ్ అయ్యాక చూసుకుందాం అని పెట్టే
పెద్ద పెద్ద చక్రపాణి గారి దగ్గర నుంచి సంస్థలు చూసిన రోజులు సినిమా ఇండస్ట్రీలో, ఈ రోజు ఒక కార్పొరేట్ అని ఒక బిల్డింగ్ అనేది పెట్టి రక్త మాంసాలతో కట్టిన బిల్డింగ్లు సార్. కోపం వస్తుంది సార్ నాకు ఒక్కొక్కళ్ళ మీద. పేర్లు చెప్తే వాళ్ళ జీవితం నాశనం అయితే చెప్పట్లేదు కానీ ఎవరు అప్పుడు నువ్వు సంస్థలేంటి సార్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇండస్ట్రీకి తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పపోయినా నువ్వు ఎవరితో కన్ఫ్రంట్ అయ్యావో, ఎవరి వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసావో, నువ్వు చెప్పినా కొంప మునిగిపోయేదే లేదు ఇక్కడ. ఏమంటే కార్పొరేట్ సిస్టమ్ లానే ఉంటది. కార్పొరేట్ ఎవరితో పడింది నీకు? నేను ఎక్కడైతే పోస్ట్ ప్రొడక్షన్స్ పెట్టుకున్నానో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ సార్. నన్ను ఫోన్ చేసి ఏడ్చిన రోజు అయ్యా గురువు సార్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన టింబర్ డిపోలో ఉంటారు. వెళ్ళి అయ్యా గురువు గారు నన్ను ఇప్పుడు ఇండస్ట్రీకి మరో బ్రహ్మాండంగా అలీగారు హీరో నచ్చగొట్టాడు. హీరో కానీ గారి సినిమాలో పెట్టాను, మెయిన్ క్యారెక్టర్ పెట్టి చేశాడు, హీరోగా చేశాడు. అని చేశాను, కథ రాసుకున్నాను, చేసావు అన్నట్టు చేశాను, బ్రహ్మాండంగా చేసేవాడు. అయిపోయింది. ఏంటి నెక్స్ట్ అన్నట్టు వేరే డెట్టించాలి అన్న. ఎంత చేసినో డిస్ట్రిబ్యూటర్లకి షో అయిపో నచ్చితే తీసుకుంటాను. ఇక ఏం చేసినా నిలబడలేమనుకున్నారు, మొత్తం డిసప్పాయింట్ అయిపోయినారు. వచ్చి బయటకు వచ్చి అయిపోయింది సార్. డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఆ 15,000 రూపాయలు కూడా నా దగ్గర లేవు. నమ్మరు, డిస్ట్రిబ్యూటర్ చూడడానికి డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు సినిమా రిలీజ్ అయిపోయింది, కంఫర్టబుల్ లేనా? నా కంఫర్ట్ అంతే. ధైర్యంగా సక్సెస్ మీట్ విత్ నారాయణ గారని ధైర్యంగా సక్సెస్ మీట్ సార్. ఇది సాక్షిగా సక్సెస్ మీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మా ఇద్దరిది కుటుంబ సమక్షంగా మీ దగ్గరకు వచ్చాం. చాలా మంది ఫోన్లు చేశారు, క్షమించాలి. ఫస్ట్ ఎందుకు అంటే ఫస్ట్ బూస్టింగ్ ఆఫ్ ఎనర్జీ నాకు బ్యాటరీ ఇచ్చి వెళ్ళింది మీరే. మళ్ళా అదే రోజు చదలవాడ శ్రీనివాసరావు గారు మళ్ళీ కాల్ చేశారు తినకి. ఆయన వచ్చారు కదా ఆ రోజు కాల్ చేసి నీకు ఎందుకు నేను తీసుకోను, ఎందుకు నేను చేయను అన్నానంటే, ఇంతవరకు నువ్వు వచ్చినావు, నీ స్ట్రెంగ్త్ మొత్తం కూడా కొలాప్స్ చేసుకొని నువ్వే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పోగొట్టుకొని నన్ను మీరు కాపాడండి అనే దాకా నీకు నీ సినిమాలో నీకు మ్యాటర్ ఉన్నది. డెఫినెట్లీ నువ్వు డిస్ట్రిబ్యూటర్లకు వేస్తే వాళ్ళంతటా వాళ్ళే మేము తీసుకుంటామని కొనుక్కోగలిగే అంత కంటెంట్ ఉన్న సినిమా అది. సో నువ్వు ఏదో ఒకరికి దాసోహం చేద్దాం అన్నట్టుగా నిన్ను నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసలు నువ్వు తీసేసుకోకున్నావు అని చెప్పేసి మళ్ళీ ఆయన ధైర్యం చెప్పి నీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేను వస్తా అని చెప్పేసి ఫస్ట్ వచ్చి ఎండింగ్ వరకు ఉన్నారు. గొప్ప వ్యక్తి. అందరు వెళ్ళిపోయేంత వరకు ఆయన ఉండి అందరికి షీల్డ్లు సన్మాన పత్రాలు ఆయన ఇచ్చి ఆయన వెళ్ళారు సార్. అంటే ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు సినిమా తీసినావు, అట్లాంటి వేరే వాళ్ళని నమ్ముకోవడము, నేను ఓడిపోయినా అని నీ అంతా నువ్వు ఒప్పుకోవడం అట్లా ఎప్పుడు నువ్వు చేయకు. నా బిడ్డ అట్లా చేయడు, ఈయన కొడుకుతో కంపేర్ చేస్తాడు, నా కొడుకులా అంటావు నువ్వు అట్లా ఎప్పుడు నువ్వు అట్లా చేయకు. నిజంగా నువ్వు కొలాప్స్ అయిపోయి నీకు అసలు ఏది లేదు అన్నప్పుడు అప్పుడు మేము ఉంటాం. కానీ ఈ చిన్న దానికి కూడా నువ్వు నన్ను నేను కోల్పోయిన సార్ అది అని చెప్పేసి నువ్వు అట్లా మాట్లాడకు, కాన్ఫిడెన్స్ తెచ్చుకోను అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట్లాడి వచ్చినారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ నీ బ్యానర్ మీద సినిమా ప్లాన్ చేస్తున్నారు మరి? అంటే ఇప్పుడు నీకు ఒక సక్సెస్ మార్క్ వచ్చేసింది కదా మార్కెట్ లో, ఇప్పుడు నిన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారు నేచురల్ గా. ఫోన్లు కూడా వచ్చి ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.